UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇప్పుడు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఒకటి రెండు తప్ప ఏం అమలు చేయలేదు. ఏం చేశారు అన్ని అని అమలు కూడా అవుతాయి. చేస్తున్నారు. నేను ఒక విషయం చెప్తాను. వీళ్ళు ఏదైనా పని చేయమంటే మేము పాకుతున్నాం, మేము నడుస్తున్నాం, మేము ఇప్పుడే పుట్టాము, మాకు 9 నెలలు అయినాయి, మాకు 6 నెలలు అయినాయి అని అన్నారు. మేము పథకాలు పెట్టాము, నువ్వు ఏమన్నా బ్యాలెన్స్ పెట్టాడా? అసలు ఓకే, ఈయన అసలు తిజోరీలో ఏమైనా బ్యాలెన్స్ పెట్టాడా? జీరో. ఇంత అప్పు పెట్టాడు. అసలు డబ్బులు ఏమైనా ఉన్నాయా ఎవరికైనా ఇవ్వడానికి? అప్పుడు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కూడా విడిపోయేటప్పుడు కూడా మరి ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు అన్ని అప్పులే మిగిలాయి కాబట్టి మరి మేము అన్ని అప్పులు ఎందుకు మిగిలినాయి అని చెప్పేసి తప్పది. ఆయన మొన్న కూడా అంటున్నాడు, నేను విన్నాను, హౌస్ లో కూడా అంటున్నాడు, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అప్పులు ఉన్నాయి, మేము అప్పులు తీర్చామని. అంటే ఎంత అప్పు ఉంది? నువ్వు దానికి ట్రిబుల్ చేసావు అప్పు. మేము పెట్టిన దానికి నువ్వు 4 రెట్లు పెంచి పెట్టావు అప్పు. ప్రజల మీద ప్రతి ఒక్క నెత్తి మీద 2 లక్షల రూపాయల అప్పు పెట్టావు నువ్వు. గవర్నమెంట్ అప్పు చేస్తే ప్రజల మీదనే ఉంటది. ప్రజల నెత్తి మీద ఒక్కొక్కరి నెత్తి మీద 2 లక్షల అప్పు పెట్టాడు కేసీఆర్. ఎవరు తీర్చాలి అప్పు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొద్దిగా దాన్ని సంజాయిస్తూ చేస్తున్నారు. మాకు అవి చేయడానికే టైం సరిపోవట్లేదా బాబు అంటే మీరేమో ఇంకొకరికి డబ్బులు పంపిస్తున్నామని చెప్తారా? ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఏంటి అంటే ప్రజలు కూడా అంటున్నారు, ఇప్పుడు రాజకీయాల్లోనే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకుండా ఇప్పుడు ఒక పదవిలో ఉన్న వాళ్ళే కార్యకర్తలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళే ఇలా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా కొట్టుకుంటున్నారు. అంటే ఓపెన్ గా చెప్తున్నా, వాళ్ళ వ్యాఖ్యలే చెప్తున్నా, రోడ్డు మీద చిల్లర రౌడీలు కొట్టుకున్నట్టుగా కొట్టుకుంటున్నారు. రేపు ప్రజలకి ఏం సెక్యూరిటీ ఇస్తారు అనే ఒక క్వశ్చన్ తలెత్తుతుంది. ప్రజలకి సెక్యూరిటీ ఇస్తున్నామా ఇవ్వట్లేదా అనేది మాకు తెలుసు. ఎందుకంటే మీ మీడియా ఛానల్స్ చెప్పడం అందరికి ఇంత దాన్ని ఇంత పెద్దగా చూపిస్తాయి కాబట్టి ఇంత పెద్దగా చూపిస్తాయి అని కాదు, ఎందుకంటే నిజాలే చెప్పాలి అని మేము అంటున్నాం. ఎందుకంటే ప్రజలకు కూడా విషయం చెప్తా, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. ఓకే, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ. మరి పేదల జీవితాలు ఎందుకు కూల్చుతున్నారు? పేదల జీవితాలు ఎవరు కూల్చారమ్మా? నేను ఒక విషయం చెప్తున్నా, నీకు ఇప్పుడు కూడా చెప్పా, హై డ్రామా నడుస్తుంది. ఓకే, హై డ్రామా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిపోయాడు, వీళ్ళకి మంచి చేస్తాడు, మంచి చేస్తే వీళ్ళని మనం తిట్టలేము. ఓకే, వీళ్ళ జోలికి ఎట్లా పోవాలి, వీళ్ళని ఎట్లా తిట్టాలి? ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్. వీళ్ళని అంటే ఒక్కటి చెప్తా, ఇంత చిన్న దాంట్లో ప్రభుత్వం కూలిపోదు. ఎందుకంటే అది ఎంటికతో సమానము, ప్రభుత్వం కూలిపోదు. హరీష్ రావు గారు అంటున్నారు, ఖచ్చితంగా నేను గద్దె దింపి తీర్తాము సీఎం రేవంత్. ఆయనతో కాదమ్మా, నేను ఒక విషయం చెప్తా, వాళ్ళ కుంభకోణాలు వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టే రోజులు దగ్గర పడ్డాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. చెంచల్గూడలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా ఖచ్చితంగా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అందులో కూర్చోబెడతాం. మరి రేవంత్ రెడ్డి గారిని దించడం ఎవరి తరం కాదు అని మీరు అంటున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో ఉన్నారు అంటే రాష్ట్రానికి ఒక రాజుని అంటే ఒక ఎమ్మెల్యే మరి అంతలా ఎంటిక కూడా పీకలేవు, నేను ఖచ్చితంగా దించేస్తానని ఎమ్మెల్యేతో ఉన్న మహిళా కార్యకర్తలు కూడా అవి మాట్లాడారు. పిచ్చి కుక్కలకి రాయి దొరికింది. ఎందుకంటే కేసీఆర్ వచ్చి మాట్లాడడానికి చేతన అయితే లేదు. కేసీఆర్ ఇంట్లో వండుకున్నాడు, ఫామ్ హౌస్ లో వండుకున్నాడు, ఆయనకు మాట్లాడిన చేత కాక పడుకున్నాడు. అప్పుడు ఏం చేయాలా? పిచ్చి కుక్కలను పంపించి రాళ్ళేయాలా. ఈ పిచ్చి కుక్కలు రాళ్ళేస్తున్నాయి, అంతకు మించి ఏం లేదాడా. ఓకే, పిచ్చి కుక్కలతో ఏమైతుంది? ఏం కాదు. మరి ఈ రోజు కాకపోయినా ఇంకా కొన్ని రోజులకైనా ఆర్కేపూడి గాంధీ గారి ఇంటిపైన బీఆర్ఎస్ జెండా పాతుతామని సవాల్ విసురుతున్నారు. ఇప్పటికి ఆయన పాతిపించుకున్నప్పుడు వీళ్ళు పాతినప్పుడు చూద్దాం. అంటే మీరు ఆర్కేపూడి గాంధీ గారికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలబడబోతుందా? నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటే నిలబడుతుంది ఖచ్చితంగా. నేను అటున్నా ఇటున్నా అంటే ఎవరు నిలబడలేరు. ముఖ్యంగా ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏం హామీలు ఇస్తున్నారు? అంటే ఇప్పటికీ ప్రజల్లో కొన్ని అసలు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇప్పుడు రాజకీయాలు నడుస్తున్నాయా లేకపోతే ప్రజాపాలన నడుస్తుందా? తప్పుదోవ పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుంది, ప్రజలని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు పిచ్చోళ్ళు కాబట్టి ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు అనంటే వాళ్ళు మేము ఏది చెప్తే అదే నమ్ముతారు అనే రకం వాళ్ళది. ఇంతకుముందు కేసీఆర్ గారు ముచ్చట చెప్పేటోళ్ళు, అందరిని కూర్చోబెట్టుకొని ముచ్చట చెప్పేటోళ్ళు. అట్లానే మేము కూడా ముచ్చట చెప్తామని చూస్తున్నారు వాళ్ళు కూడా. ముచ్చట చెప్తే వీళ్ళు వింటారు,
ప్రతి ఒక్కరికి నేను మీ టీవీ ఛానల్ ద్వారా నేను చెప్పడం ఏంటంటే, అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకు అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేయరు, అందరికీ అన్ని విధాలుగా అన్నీ సమకూరుస్తారు. కానీ టైం పడుతుంది, అన్నీ ఇమీడియట్గా కావాలంటే కావు. కాబట్టి మీరందరూ కొంచెం మనకు శ్రద్ధ సబూరితో ఉంటే ఖచ్చితంగా మీకు అన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఇమీడియట్గా కావాలంటే ఏ యాక్షన్ కాదు. ఎందుకంటే మన 4 కోట్ల మంది జనాభాని ఆయన చూసుకోవాలి కాబట్టి టైం పడుతుంది. ఎక్కడికన్నా తొందరగా రావాలన్నా కూడా ఆయన రాలేరు. కాబట్టి ప్రతి ఒక్క షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ ప్రకారంగా ఆయన వచ్చి అందరికీ అన్ని పనులు చేస్తారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి దయచేసి మీరు మీ నోరు పారేసుకోవద్దు. నరం లేని నాలుకని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పి నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చెప్తున్నాను. మంచి మాట చెప్పారు, కాదనట్లేదక. ఇప్పుడు పొలిటికల్ గా పక్కన పెడితే మీరు ఈ రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నేను రాజకీయంలోకి వచ్చి 22 years అవుతుంది. 22 years. ఈ కాంగ్రెస్ పార్టీలో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మరి ఏ పదవిలో ఎందుకు లేరు? నేను యాక్చువల్ గా నేను ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లో ఉన్నానమ్మా. ఓకే. నేను ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు నన్ను ఆర్గనైజేషన్ సెక్రటరీగా అపాయింట్ చేశారు సర్వే సత్యనారాయణ గారు. అప్పుడు ఎంపీ ఉండే ఆయన, మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ నాది. కాబట్టి ఆయన ఎంపీ ఉన్నప్పుడు నాకు ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇచ్చారు. దాని తర్వాత నేను సెక్రటరీ అయ్యాను స్టేట్ మహిళా కాంగ్రెస్. దాని తర్వాత జనరల్ సెక్రటరీ తర్వాత సేవాదల్ మహిళా చీఫ్ ఇచ్చారు నాకు. నాకు అన్నకి అపాయింట్మెంట్ నేను జూలై 2 రోజు నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. పిసిసి పదవి అన్న 7th తీసుకున్నారు. 7th ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఇయర్లో నేను సేవాదళ మహిళా అధ్యక్షురాలుగా కొనసాగుతూ 3rd year నాది రన్నింగ్ అవుతుంది. సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సిడబ్ల్యూసి మీటింగ్ లో కూడా సోనియా గాంధీ గారితో గార్లాండ్ వేయడం, మేడంకి ప్రోటోకాల్ చేయడము, మేడం వస్తే ప్రోటోకాల్ చేయడం. ఎందుకంటే మా సేవాదళ మహిళా అధ్యక్షులకి సేవాదళ టీం ఏంటంటే ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం ఇవన్నీ చేస్తాం. కాబట్టి మేడం రావడం, రిసీవ్ చేసుకోవడము ఇవన్నీ ఉంటాయి. సేవాదళ అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వెన్నుపూస. మేము గ్రౌండ్ లో వర్క్ చేస్తాము. గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ఈ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో సేవాదళ కూడా అలాగే పనిచేస్తుంది. ఇప్పుడైతే ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ అయితే తన పార్టీలోకి లాక్కోవడం లేదు అంటారు. లాక్కోవడం లేదు. మేము అప్పుడైతే డబ్బులు ఇచ్చి లాక్కున్నాడు కేసీఆర్ గారు జనాలని, కానీ ఇప్పుడు పదవులు ఇచ్చి లాక్కుంటున్నారా కాంగ్రెస్? మేము పదవులు ఇస్తాం రండి అని మేము పిలవట్లేదమ్మా. క్యాపబిలిటీని బట్టి, సీనియారిటీని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను నేను. మనిషి క్యాపబిలిటీని బట్టి, సీనియారిటీని బట్టి, బైలాస్ని బట్టి, చట్ట సవరణ ఉంటుంది కదా, చట్ట సవరణ దాన్ని బట్టి ఇవ్వాల్సి వస్తుంది. మీరు పదవులు ఇస్తున్నారు అంటే మాకు పదవులు ఎక్కువ పదవులు ఇవ్వట్లేదు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, మంచిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బాగానే ఉంది, బీజేపీ బాగానే ఉంది, బీఆర్ఎస్ బాగానే ఉంది, నాయకులు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నారు. మధ్యలో ఎందుకండి పోలీసులు, మీడియాని, కార్యకర్తల్ని వీళ్ళని కొట్టుకొని చంపేటట్టు చేస్తున్నారు? అదేంటి కారణం మరి? ఎందుకంటే మొన్న చూసుకున్నట్లయితే మాకు కూడా దెబ్బలు తగిలాయి. అందుకు ఎందుకు ఇంత జనాలకి ఆలోచన, నేను చెప్తే వినండి, కార్యకర్తలకు ఆలోచన తక్కువయ్యి అంటే ఒక ఊపు మా అన్నని అన్నాడు, ఎట్లా అంటాడు మా అన్నని అన్న ఫీలింగ్ ఉంటది. వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే కనీసము మేము ఒక హోదాలో ఉన్నామని మర్చిపోయి మాటలు అనేసుకున్నారు. ఏంటి అసలు ఎక్కడ వెళ్తుంది రాజకీయం? వాళ్ళకి ఆలోచన తక్కువ అయితే అట్లాగే ఉంటుంది, ఆలోచన ఉంటే అక్కడ వరకు రాదు. మరి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తున్నారు? ఏంటి అసలు? సీఎం రేవంత్ ప్రతిదీ సీఎం దాకా పోయే పని ఉండదమ్మా. ఎందుకు సీఎం ని బ్లేమ్ చేయడం ఎందుకు? ఇప్పుడు అన్నారు కదా, నేను చెప్తున్నా సీఎం ని బ్లేమ్ చేయడం ఎందుకు. నేను అదే అనేది, మీరు ఎక్కడో కింద స్థాయిలో గొడవ పెట్టుకొని పైన స్థాయిలో ఉన్న ఆయన బ్లేమ్ ఎందుకు చేస్తారు? అది పద్ధతేనా? ఇప్పుడు నువ్వు ఎక్కడో తప్పు చేసేస్తావు, మీ తండ్రిని అంటే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటారా? ఊరుకోరు కదా, అది తప్పు కదా. అదే మాట అంటున్నారు మరి. అంటే వీళ్ళు పెట్టుకున్నది, వీళ్ళు పెట్టుకున్నది చిచ్చేది అంతే. అంతే. ఇప్పుడు మన నాన్న వచ్చి అయితే మనల్ని కొట్లాడుకోండి అని చెప్పాడు కదా,
మరి అలాగే అయిందంటారు. అంటే కుట్ర అంటే ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టేలా చేయడానికి బీఆర్ఎస్ చేస్తుంది అంతే. బీఆర్ఎస్ కి ఎటు ఛాన్స్ లేదు అనడానికి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.